అందరికీ నమస్కారం. మన పురాణాలు ఛానల్కి అందరికీ స్వాగతం. ఇదివరకు ముందటి వీడియోలో మనం వినాయక స్వామి జననం ఎలా జరిగింది అనేది దాని గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో మనం వినాయక చవితి పండగ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు పుట్టింది, వినాయక చవితి అనేది ఎందుకు చేసుకుంటారు అనే దాని గురించి విశేషాలు, వివరాలు మాట్లాడుకుందాము. ఇంతకుముందు వీడియోలో వినాయక స్వామి జననం వరకు నేను చెప్పాను. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత శివపార్వతులకు కుమారస్వామి అనే సంతానం కలుగుతుంది, రెండవ సంతానం. ఈ విఘ్నేశ్వరునికి తమ్ముడైనటువంటి కుమారస్వామి, వినాయక స్వామి వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుల ప్రేమానురాగాలు పొందుతూ చాలా చక్కగా ఆనందంగా పెరుగుతారు. ఆ తర్వాత మనకి విఘ్నేశ్వరునికి వాహనం వచ్చేసి మూషిక వాహనం, అంటే ఎలుక వాహనం. కుమారస్వామికి వచ్చేసి మయూర వాహనం. మయూర వాహనం అంటే నెమలి వాహనం. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత దేవతలు, ఋషులు, మునులు భూలోకం నందు యాగాదులు చేస్తున్నప్పుడు ఆ యజ్ఞాలకు, ఆ హోమాలకు కొంతమంది రాక్షసులు చేరి భంగం కలిగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ మునులు, ఋషులు పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వచ్చి, కైలాసానికి వచ్చి వాళ్ళ బాధని ఇలా చెప్పుకుంటారు. సో ఆ విజ్ఞాధిపత్యానికి ఎవరైతే అర్హులో వారిని మాతోటి పంపించి మా యాగాలను, మా యజ్ఞాలను, మా హోమాలను ఆ రాక్షసుల బారి నుంచి కాపాడాలని చెప్పి వాళ్ళు మొరపెట్టుకుంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే కుమారస్వామి ఆయన ఆధిపత్యాన్ని చూపించడానికి ఇలా చెప్తారనమాట. విఘ్నేశ్వరుడు బొజ్జ గణపతి, ఆయన కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. ఆయన వాహనం కూడా ఎలుక, నా వాహనం వచ్చేసి మయూర వాహనం, నెమల వాహనం. కంటి రెప్పపాటులో నేను ఈ ముల్లోకాలను చుట్టేసి రాగల సత్తా ఉన్నవాడిని అని చెప్తాడు. ఎందుకంటే ఈ విజ్ఞాధిపత్యం పొందడానికి శివపార్వతులు ఒక షరతు పెడతారు. ఈ ముల్లోకములలో ఉన్నటువంటి అన్ని నదుల్లో ఎవరైతే అభ్యంగన స్నానం అని కాదు, ఆ స్నానం ఆచరించి వస్తారో ముల్లోకములలో ఉన్నటువంటి అన్ని నదులలో వాళ్ళు ఈ విజ్ఞాధిపత్యానికి అర్హులు అని అయితే చెప్పడం జరుగుతుంది. అప్పుడు కుమారస్వామి ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. నా వాహనం నెమలి వాహనం, మయూర వాహనం, అది కంటి రెప్పపాటులో ముల్లోకాలను ఊరికే చుట్టేసి వస్తుంది, కాబట్టి నాకే ఇవ్వండి అని చెప్పి అంటారు. విఘ్నేశ్వరుడు ఆయన బాధను చెప్పుకుంటాడు, ఆయన కష్టాన్ని చెప్పుకుంటాడు. స్వామి, నేను కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, నాకు బొజ్జ గణపతి అనే పేరు ఉంది, నేను ఎక్కువగా కదలలేను, నాకు ఇలాంటి వాటిలో పోటీ పడ్డా కానీ గెలవలేను, కాబట్టి తమ్ముడికే ఆ విజ్ఞాధిపత్యాన్ని ఇవ్వండి అని అయితే చెప్పడం జరుగుతుంది. ఈలోపు షరతు స్టార్ట్ అవడంతో కుమారస్వామి ముల్లోకాలలో నదుల్లో స్నానం చేయడానికి అయితే బయలుదేరతారు. ఈలోపు నారద మహర్షి ప్రత్యక్షమయ్యి నారద మహర్షి వినాయక స్వామికి ఒక రహస్యం అయితే చెప్తారు. మీరు కుమారస్వామిలాగే వెళ్ళి నదులలో స్నానాన్ని ఆచరించి రానవసరం లేదు. నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని మీరు చెప్పి మీ తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే ఆ ఫలితం దానితో సమానం అవుతుంది అని చెప్పగానే వినాయక స్వామి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని చెప్పి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు కుమారస్వామి ఏ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసేటప్పుడైనా కూడా ఈయన వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వినాయక స్వామి ఆల్రెడీ చేసి వెళ్తున్నట్లే ప్రతి నది దగ్గర కనిపిస్తూ ఉంటారు. అప్పుడు కుమారస్వామి అనుకుంటారు, అరే ఇదేంది విచిత్రంగా ఉంది, అసలు కదలలేని గజాననుడు, నేను ఇంత వాయువేగంతో వచ్చి ఇలా స్నానం ఆచరించి నది నుంచి నదికి వెళ్తున్నాను, కానీ నాకంటే ముందుగా చాలా వేగంతో చేస్తున్నాడు, ఇదేదో ఉంది, మా అన్నగారికి ఏదో శక్తులు ఉంటాయి అని చెప్పి అంటే రియలైజ్ అయ్యి శివపార్వతుల దగ్గరకు కైలాసానికి వస్తారు. అక్కడికి వచ్చినప్పటికి కూడా ఆ ముల్లోకాలలో ఉన్నటువంటి అన్ని నదుల్లో స్నానం ఆచరించి ముందే వచ్చేసి
గజాననుడు తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయన శక్తిని తెలుసుకొని, తండ్రి అన్నగారికి ఏవో శక్తులు ఉన్నాయి, ఆయన మహనీయుడు, ఈ విజ్ఞాధిపత్యాన్ని ఆయనకే ఇవ్వండి అని చెప్పి కుమారస్వామి అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విజ్ఞాధిపత్యాన్ని పుచ్చుకొని భూలోకానికి వెళ్ళి ఆ యజ్ఞయాగాదులను, ఆ హోమాలను, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను, ఈ భంగం కలిగిస్తున్నటువంటి రాక్షసులందరినీ సంహారం చేసి భూలోకంలో అత్యంత ఘనమైన పూజలు, పురస్కారాలు, ఆ సత్కారాలు అందుకొని ఆ పూజ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు పెట్టినటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, పానకం, వడపప్పు, టెంకాయలు ఇవన్నీ తినేసి సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి కైలాసగిరికి చేరుకుంటారు. కైలాసగిరికి చేరుకున్నటువంటి వినాయక స్వామి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న టైంలో, సాష్టాంగ నమస్కారం అంటే కంప్లీట్గా పూర్తిగా కింద పడుకొని తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం. అలా చేస్తున్నటువంటి సమయంలో స్వామివారి బొజ్జ నేలకు తాకి అడ్డపడుతుంటుంది. ఆ అడ్డపడే టైంలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ చాలా అవస్థలుగా మారుతాయి. ఇదంతా గమనిస్తున్నటువంటి పరమేశ్వరుని తల మీద ఉన్నటువంటి నెలవంక అంటే చందమామ పక్కున నవ్వి ఇలా విఘ్నేశ్వరుని వైపు చూస్తాడు. ఆయన చందమామ రాజు కాబట్టి, నెలరాజు కాబట్టి, ఆ రాజు చూపు సోకితే రాళ్ళు కూడా పగిలిపోతాయి కాబట్టి విఘ్నేశ్వరుడు ఆ బొజ్జ ఉదరం ఏదైతే ఉందో అది చీలి అందులో ఉన్నటువంటి ఉండ్రాళ్ళు అవన్నీ 4 దిక్కులకి వెదజల్లుతాయి. అలా విఘ్నేశ్వరుడు కూడా మరణిస్తాడు. ఇదంతా చూస్తున్నటువంటి పార్వతీదేవి అత్యంత దుఃఖపూరితమైనటువంటి మనసుతో, చాలా శోకంతో ఆ చందమామతో ఇలా అంటుంది, ఓయి చందమామ, నీవు నా బిడ్డని మరణింపజేసినావు, ఆయన చేసిన తప్పేమిటి? ఈ రోజు నుంచి నీకు నేను శాపం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నీ ముఖం ఎవరైతే చూస్తారో వారంతా పాపాత్ములు అవుతారు అని చెప్పేసి ఒక శాపాన్ని అయితే ఇస్తుంది. ఇలా శాపం ఇచ్చినటువంటి పార్వతీదేవి అత్యంత దుఃఖంతో బాధపడుతూ పరమేశ్వరుని దగ్గర ఉంటుంది. ఈ పాపాలు భూమండలాన్ని, దేవలోకాలని ఎలా ప్రబలిస్తాయి అంటే కొన్ని సందర్భాలు ఇప్పుడు చెప్పుకుందాము. ఇలా అంటే ఈ చందమామని పొరపాటున చూసినా కూడా ఈ పాప విమోచితులు అవుతారు. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్స్లో ఒక్కొక్క ఎలా జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు భూమిలో అంటే భూమండలంలో ఋషులు, మునులు వారి పత్నులతోటి అంటే వారి భార్యలతోటి హోమాలు, యజ్ఞాలు చేస్తున్నటువంటి టైంలో వాళ్ళ భార్యలు వచ్చేసి హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ అగ్నిదేవుడు ఆ ఋషుల, మునుల భార్యలతో అంటే మోహిస్తుంటాడు, వాళ్ళ భార్యల్ని మోహిస్తుంటారు. ఇది గమనించినటువంటి మన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి వాళ్ళ రూపంలో ఈ స్వాహాదేవి ప్రవేశించి వాళ్ళ రూపంలో మన అగ్నిదేవుడికి కోరికనైతే తీర్చడం జరుగుతుంది. ఇది ఒక ఘట్టం. అంటే దీని నుంచి చాలా శోకితులైనటువంటి ఋషులు, మునులు, ఈ యాగం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళి విధాతకి ఇలా మొరపెట్టుకుంటారు, తండ్రి ఇలా అగ్నిదేవుడు ఇలా చేస్తున్నారు, ఇలా జరిగింది అంటే అప్పుడు బ్రహ్మ ఇది పార్వతీదేవి శాపం ఏదైతే ఉందో చంద్రుడిని చూడడం వల్ల ఇలా జరిగి ఉంటుంది, కానీ ఆ రూపంలో ఉన్నది స్వాహాదేవి, మీ భార్యలు కాదు, మీ భార్యలు నిత్య ప్రతివ్రతలు అని చెప్పి జరగడం అయితే జరుగుతుంది. సో దీని తర్వాత ఏమవుతుందంటే బ్రహ్మ ఈ మునులు, ఋషులు అందరూ వారి భార్యలతోటి కలిసి అగ్నిదేవుడు, స్వాహాదేవిలంతా కలిసి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి పార్వతీదేవిని ఇలా కొంచెం ఉపసంహరించుకోమని చెప్పేసి అయితే అడగడం జరుగుతుంది ఈ శాపాన్ని. అప్పుడు బ్రహ్మదేవుడు వినాయక స్వామిని కూడా మళ్ళీ తిరిగి బ్రతికించడం జరుగుతుంది. ఆ రోజు నుంచి వినాయక చవితి రోజు అంటే ఈ విఘ్నాధిపత్యం అనేది, ఈ పాయింట్ మర్చిపోయాను, విఘ్నాధిపత్యాన్ని
ఎప్పుడు చేజిక్కించుకున్నాడంటే శుద్ధ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఈ విజ్ఞాధిపత్యం అనేది వినాయక స్వామికి దక్కింది కాబట్టి ఆ రోజుని వినాయక చవితి అనేది అంటారనమాట. ఈ ఈ పూజలు వచ్చేసి మనకి ఈ భూమండలంలో ఎవరైతే ప్రజలు అందరూ మొదలు పెట్టారో దాన్ని అలా ఎంత దూరం తీసుకెళ్లారనేది ఇప్పుడు చెప్పుకుందాం. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు వినాయక స్వామిని బతికించిన తర్వాత అందరికీ ఇలా చెప్పడం అయితే జరుగుతుంది. ఇలా విఘ్నేశ్వరుడు అందరి చేత పూజింపబడాలి అని అయితే చెప్పడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత కాదు, కొన్ని దశాబ్దాల తర్వాత ద్వాపర యుగంలో ద్వారకావాసి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి దర్శనం కోసం నారద మహర్షి అయితే వచ్చి వాటితో ముచ్చటించి వాటితో మాట్లాడి తిరిగి వెళ్ళేటప్పుడు ఇలా చెప్తారు, తండ్రి ఈరోజు వినాయక చతుర్థి, సూర్యాస్తమయం అయింది. సూర్యాస్తమయం అంటే ఈ వినాయక చవితి రోజు మనం చంద్రుణ్ణి చూడకూడదు, చూస్తే పాపాన్ని పొందుతాము, కాబట్టి నాకు సెలవు ఇవ్వండి, నేను బయలుదేరుతాను అని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణుని సెలవు ఇవ్వడంతో నారద మహర్షి ఆయన దేవలోకానికి వెళ్తారు. ఇదే మాటని శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ద్వారకా నగరం మొత్తం చాటింపు వేయిస్తారు. ఇలా జరిగితే ఇలా అవుతుంది అని చెప్పేసి. మనకి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు, అంటే ఆయనకి పాలు అంటే ఇష్టం. క్షీరప్రియుడు అంటే పాలు, ఓకే, పాలు క్షీరం, ప్రియుడు అంటే ఇష్టపడ్డం, క్షీరప్రియుడు. ఆ పాలు తాగడానికి ఆ గోశాలకు వెళ్ళినప్పుడు ఆ గోశాలలో నుంచి ఆ తీసినటువంటి పాలు తాగే టైంలో ఆయన అరచేతిలో పాలల్లో చంద్రబింబాన్ని అయితే శ్రీకృష్ణుడు చూడడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది జరిగింది. దాని తర్వాత సత్రాజిత్తు అనే రాజు శ్రీకృష్ణుడి దర్శనార్థం కోసం ద్వారకా నగరానికి అయితే విచ్చేయడం జరుగుతుంది. ఈ సత్రాజిత్తు దగ్గర సూర్యవర ప్రసాదితమైనటువంటి ఒక అత్యంత ప్రకాశవంతమైనటువంటి ఒక హారం ఒకటి ఉంది. ఆ హారం వచ్చేసి సమంతక మణిహారం. సమంతక మణిహారం ఎంత గొప్పదంటే అది బంగారాన్ని వృద్ధి చేస్తుంది. ఆ హారాన్ని చూసినటువంటి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని ఇలా కోరుతాడు, ఆ అత్యంత ప్రకాశవంతమైనటువంటి ఆ సమంతకమణి హారాన్ని నాకు ఇవ్వగలవా అని శ్రీకృష్ణ పరమాత్ముల వారు సత్రాజిత్తుని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఈ సత్రాజిత్తు అనే రాజు ఏమీ చెప్పకుండా, అంటే మాట్లాడకుండా తిరిగి వెనక్కి బయలుదేరడం అయితే జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే సత్రాజిత్తుకి ప్రాసేనుడు అనే తమ్ముడు ఉన్నాడు. ఈ ప్రాసేనుడు ఏం చేస్తాడంటే ఆ సమంతకమణిని ధరించి ఒకరోజు భయంకరమైన అడవిలో వేటకైతే వెళ్ళడం జరుగుతుంది. ఆ అడవిలో ఒక పెద్ద సింహం, చాలా బలంగా ఉండేటటువంటి ఒక సింహము ఈ హారాన్ని చూసి అది తినే వస్తువు అయి ఉంటుందని చెప్పి అనుకొని ప్రాసేనుణ్ణి సంహరించి ఆ హారాన్ని ఎత్తుకెళ్తూ ఉంటుంది. ఓకే, ఆ హారాన్ని ఎత్తుకెళ్తున్నటువంటి సింహాన్ని చూసి మనకి జాంబవంతుడు అనే ఒక వ్యక్తి, ఆ జాంబవంతుడు సింహాన్ని సంహరించి ఆ సమంతకమణిని తీసుకెళ్ళిపోయినటువంటి జాంబవంతుడు ఆ సమంతకమణి హారాన్ని జాంబవంతికి ఇస్తాడు. జాంబవంతి అంటే కూతురు, జాంబవంతుని కూతురు జాంబవంతి. ఈ హారం గురించి తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ జాంబవంతుడికి వర్తమానం అయితే పంపించడం జరుగుతుంది. ఆ సమంతకమణిని తెచ్చి ఇవ్వు, ఓకే, తెచ్చి ఇస్తే నీకు బహుమానాలు కానుకలు ఇస్తామని చెప్పేసి. ఆ వర్తమానానికి ఎలాంటి స్పందన లేకపోవడంతో నేరుగా శ్రీకృష్ణ పరమాత్ముడే వెళ్ళి ఇలా అయితే అడగడం జరుగుతుంది. అడిగినప్పటికీ కూడా జాంబవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముల మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడే తప్ప ఆ సమంతకమణి హారాన్ని ఇవ్వడానికైతే ఒప్పుకోడు. ఆ యుద్ధం అనేది ఎన్ని రోజులు జరుగుతుందంటే 30 రోజుల పాటు, 28 రోజుల నుంచి 30 రోజుల పాటు నిరంతరాయంగా ఆ యుద్ధం అనేది జరుగుతుంది. అత్యంత బలవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాంటి అలసట లేకుండా ఆ యుద్ధాన్ని దిగ్విజయంగా చేస్తుంటాడు. ఆయన బలాన్ని, ఆయన యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి జాంబవంతుడు ఇంత శక్తి ఎవరికి ఉంటుంది, ఇంతకుముందు రావణ సంహారం
జరిగింది కదా, రావణుని సంహరించినటువంటి రాముడే, అంటే త్రేతాయుగంలో రావణ సంహారాన్ని చేసినటువంటి రాముడే అయి ఉండొచ్చు అని చెప్పేసి ఆ రియలైజ్ అయ్యి ఆయనకి శ్రీకృష్ణ పరమాత్మల తండ్రికి ఆయనకి సమంతక మణిహారాన్ని అయితే ఇచ్చేయడం జరుగుతుంది. ఆ హారంతో పాటు జాంబవంతిని కూడా ఇచ్చి వివాహం చేయించడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ సమంతక అనే హారాన్ని తీసుకెళ్ళి సత్రాజిత్తుని దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఈ హారాన్ని ఇవ్వడానికైతే ట్రై చేస్తాడు. సో దీనికి ముందు ఏం జరుగుతుందంటే ఆ సత్రాజిత్తుడు అనే రాజు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ హారాన్ని దొంగిలించాడు అని చెప్పి చాటింపు అంటే ఆ ఒకరి నుంచి ఒకరి నోటి మాట అలా వ్యాపించి మొత్తం రాజ్యం మొత్తం శ్రీకృష్ణుడే ఈ దొంగతనాన్ని చేశాడని చెప్పేసి అయితే జనాలంతా నమ్ముతారు. బలరాముడు నారద మహర్షి ఈయన దగ్గరికి వచ్చి, ఏంది తండ్రి ఇది, మీరు దొంగతనం చేయడం ఏంటి అని అడిగినప్పుడు ఇదంతా కూడా చందమామని చూడడం వల్ల పాపం కలిగి ఉండవచ్చు, ప్రతి ఒక్కరికి సత్రాజిత్తుడికి కానివ్వండి జాంబవంతుడికి కానివ్వండి ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఇలా అయితే చెప్పడం జరుగుతుంది. ఈ సత్రాజిత్తుడు కూడా ఆయన బలం తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మల వారి బలవంతుడు, ఆయన బలం తెలుసుకొని ఎంత శక్తివంతుడో ఎంత గొప్పవాళ్ళో తెలుసుకొని ఆ సమంతకమణి హారం నా దగ్గర ఉండాల్సింది కాదు, మీలాంటి గొప్ప మహనీయుల దగ్గరే ఉండాలని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మలకైతే ఇచ్చేయడం జరుగుతుంది. దాంతోపాటు సత్రాజిత్తుడు అతని కుమార్తె అయినటువంటి సత్యభామని కూడా ఇచ్చేసి శ్రీకృష్ణుడితో వివాహం అయితే చేయించడం జరుగుతుంది. సో ఇది జరిగింది. దీని తర్వాత ఈ వినాయక స్వామికి సంబంధించినటువంటి పూజలు, ఆ పురస్కారాలు అనేది శ్రీకృష్ణుడు, బలరాముడు, నారద మహర్షి, ఈ ముల్లోకముల్లో ఉన్నటువంటి దేవతలు, భూలోకంలో ఉన్నటువంటి నరులు అందరూ వినాయక స్వామిని ప్రార్థించడము, పూజించడము ఇలా అయితే జరగడం మొదలైందనమాట. అక్కడ పుట్టింది వినాయక చవితి. అంటే దేవాది దేవుళ్ళు అంత గొప్పవాళ్ళైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ములు, బలరాముడు, బ్రహ్మ వీళ్ళు కూడా వినాయకుడిని పూజించడం జరుగుతుంది. సో ఇలా వినాయక చవితి పుట్టిందనమాట. సో విద్యాకాలంలో పూజించినటువంటి వారికి విద్యాబలము, వైదవ్యంలో పూజించినటువంటి వారికి మరో జన్మలో ఆ వైదవ్యం సంకల్పించకుండా ఇలా ఇంకా అంటే ఇప్పుడు క్షీరసాగర మదనం చేసేటప్పుడు అమృతం కోసం క్షీరసాగర మదనం జరిగిందని మనం చాలా 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 పురాణాల్లో విన్నాము. అలాంటి టైంలో దేవుళ్ళు కూడా విఘ్నేశ్వరునికి పూజించారు. గంగని భూమి నుంచి భూలోకానికి తీసుకొచ్చేటప్పుడు భగీరథుడు, కుష్టి రోగాన్ని నివారించేటప్పుడు సాంబుడు, ఇలా చాలామంది కూడా విఘ్నేశ్వరుని పూజించడం మొదలుపెట్టారు. అలా విఘ్నేశ్వరుడు, గజనానుడు, భుజగణపయ్య స్వామి ఇలా ముల్లోకముల నుంచి పూజనీయుడు అవడం అయితే జరిగింది. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను ట్రై చేస్తాను. వీడియో నుంచి వీడియోకి నేను చెప్పే పద్ధతిలో కానివ్వండి, మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అంటే ఒక ఘట్టాలని ఆసక్తికరంగా ఎలా చెప్పడం అనేది నేను కూడా బ్యాక్గ్రౌండ్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అది ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో నుంచి వీడియోకి తప్పకుండా మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటాను. ఈ ఛానల్లో పెట్టే వీడియోస్లో నేను ఆ పురాణాలకు సంబంధించినటువంటి ప్రతి పాత్రని, ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సందర్భాన్ని నా ఛానల్లో నేను ఉంచుకోవాలి, నా ఛానల్ నుంచి జనాలకు తెలియజేయాలనేది నా టార్గెట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.